స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్‌ఫుల్‌గా అప్డేట్స్ ఉన్నట్లయితే. సో, వీడియోలోకెళ్ళినట్లయితే రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ అయితే వచ్చింది. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఈ టైంలోపు ఇక్కడ ఈమెయిల్ చేసి అయితే అబ్జెక్షన్స్ రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఇది ఒక ఇండికేషన్ మాత్రమే, ఒక రఫ్ రిజల్ట్ మాత్రమే. సో, ఫైనల్‌గా ఇంకో లిస్ట్ వస్తుంది. సో, ఇందులో నేమ్ ఉంటే మీకు సీట్ గ్యారంటీ కాదు అనైతే ఇచ్చారు. సో, ఆల్మోస్ట్ ఇదే రిజల్ట్ ఉంటుంది. కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని కరెక్షన్ చేసి ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడే వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయడం అయితే లేదు. ఫైనల్ రిజల్ట్ వచ్చాకే మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో, కట్ ఆఫ్ కూడా చూద్దాం దీన్ని బట్టి. సో, అప్రోచ్ అలాటెడ్ కాలేజ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఓన్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ అక్కడ మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ ఫైనల్ రిజల్ట్ తర్వాతనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో, అప్పుడు మాత్రం మీరెళ్లి రిపోర్ట్ చేయాలి. సో, దీన్ని బట్టి కట్ ఆఫ్ చూస్తే తెలంగాణలో ఓపెన్ 20,559 అండ్ ఓబీసీ 20,979 అండ్ ఎస్సీ 1,10,389 అండ్ ఎస్టీ 1,40,586 అండ్ ఈడబ్ల్యూఎస్ 22,654. సో, తెలంగాణ మెడికల్ కాలేజెస్‌కి అయితే ఈ విధంగా దీని ప్రొవిజనల్ రిజల్ట్‌ని బట్టి అయితే ఉంది. సో, ఫైనల్‌గా కూడా ఇదే ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఇంతే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఏపీ కాలేజెస్‌కి చూసినట్లయితే ఓపెన్ 18,974 అండ్ ఓబీసీ చూసినట్లయితే 20,234 అండ్ ఎస్సీ, ఎస్టీ చూస్తే ఎస్సీ 94,142 అండ్ ఎస్టీ చూసినట్లయితే 1,39,038 అండ్ ఈడబ్ల్యూఎస్ 24,545. సో, ఈ విధంగా అయితే కొంచెం అటు ఇటు ఉండొచ్చు. రఫ్‌గా అయితే ఇది ఉంది. సో, ఇదే కట్ ఆఫ్ ఓవరాల్‌గా కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇది. సో, మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు అలాట్‌మెంట్‌కి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉండొచ్చు.